అయితే మొదటి నుంచి మళ్ళీ చదువు గణపతి నుంచి. శ్రీరామ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం రామం నిశాచర వినాశకరం నమామి నమామి ఆ ఆ ఆ విమలపటి కమలకుటి పుస్తక గుద్గాక్ష హస్తచష్టపటి కామాక్షి లక్ష్మలాక్షి కలతి విభాసి వైరించి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధే భవతు మే సదా. Thank you. Fantastic. You have done so nice. I like it. I'll hear once again. I would like to hear once again. Okay. చాలా బాగా చేసావు. మళ్ళీ విన్నాను గొంతుగా. వెరీ నైస్. ఓకే, ఎంజాయ్ యువర్ డే ఫస్ట్. వాళ్ళ బామ్మగారు వెనక గానకోకలు ఉండంగా ఎందుకు రావు? వస్తాయి, ఎన్ని వస్తాయి, సంగీతం కూడా వస్తుంది. చాలా బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. కుసుమ గారు ఒక పద్యమో పాట పాడండి అమ్మా. కుసుమ గారు ఏదైనా మీ తోచింది పాడడానికి జాయిన్ అయ్యేంత వరకు మిగిలిన వాడు వస్తారు. భక్తి సామ్రాజ్యం రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబేనో మనసా రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబేనో మనసా ఆ మానవుల సందర్శనం ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానంద మే మనసా అత్యంత బ్రహ్మానందమే మనసా రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబేనో మనసా భక్తి సామ్రాజ్యం ఇలాగని వివరింపలేను ఇలాగని వివరింపలేను చాలా స్వానుభవ వేద్యం ఇలాగని వివరింపలేను చాలా స్వానుభవ వేద్యం లీలా సృష్టి జగత్రయం లీలా సృష్టి జగత్రయం కోలాహల జగ రాజ వినుత కోలాహల జగ రాజ
రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబేనో మనసారామ భక్తి సామ్రాజ్యం. ధన్యవాదాలు. ఏదో గబిక్క నోటికి వచ్చింది పాడేసింది. చక్కగా పాడారండి, మంచి పాట ఎంచుకున్నారు, మాకు చాలా నచ్చిందండి. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ పాట మీకు బాగా సరిపోతుంది. రామభక్తి సామ్రాజ్యం అన్నారు, మీ సార్ పేరు కూడా రామ్ సారే అని మీ ఆ గురువు గారి శిష్యులందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఇష్టపడి అడిగి నూకల్ గారిని అడిగి నేర్చుకున్నాయి. ఎంత అర్థం ఉందండి అందులో, అర్థము పరమార్థము ఉన్న పాటలు అవన్నీ. అది ఇలాగని చెప్పలేను, అంతా స్వానుభవాలు తెలుసుకోవాలంటారు. 17వ శతాబ్దం వాడు త్యాగరాజ స్వామి. ఆయన తెలుగు, ఆయన భక్తి, ఆ భావం సంగీతంలో చూపించటం, ప్రతికృతి అలాగే ఉంటుందండి. రాముని మనసులో నింపుకొని రాసిన పని కృతులు అవి. మా సార్ అంటారు ఇవన్నీ ఈ కృతులన్నీ కూడా భగవంతుడికి భక్తుడు రాసుకున్న ప్రేమ లేఖలు. అవునండి, చక్కగా చెప్పారు, అందంగా చెప్పారు. అవును. శారద రమేష్ గారికి నమస్కారం అండి. నా పేరు నేమన్ ప్రసాద్. నమస్కారం అండి శారద గారు. శారద గారు ఈవిడ కుసుమ కుమారి, డాక్టర్ కుసుమ కుమారి గారు ఈవిడ. మీ పరిచయం ఉందా అని చూసారా? మ్యూట్ తీసండి. మీరు మ్యూట్ చేయండి అమ్మా. శారద గారు అన్మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీ మాట వినపడట్లేదు. మ్యూట్ నొక్కండి, అన్మ్యూట్. రైట్, థ్యాంక్ యూ. ఈవిడ శారద మన కుసుమ కుమారి గారు, ఉప్పలపాటి కుసుమ కుమారి గారు. ఈవిడ మంచి సింగరు, గజల్స్ రాస్తారు, మంచి మాకు అవధానాల్లో పాల్గొనటం. కాదు కుమార్ గారు, పద్యాలు రాస్తానని ఒక్కసారన్నా చెప్పండి. పద్యాలు రాస్తున్నారంటే నువ్వు చెప్పాలి. మాకు చాలా చనువు, ఎక్కడెక్కడ వాళ్ళం మొత్తం మేము అనంత చందంలో కుదిరాము మేము. ఆ నేమాన్ ప్రసాద్ గారు ముంబై నుండి వారు పాల్గొంటున్నారు. వారు మా పద్యాలన్నిటికీ వారు ఏదైనా రాస్తే మాది కొంచెం యాక్చువల్ చెప్పాలంటే మాకు ఏదైనా సవరణలు చేసేది వారు అక్కడ చేస్తున్నారు. వారు ముంబై అవధాన వేదిక నుండి వారు ఇది చేస్తున్నారమ్మా. శారద గారు, మీ పిల్లలు ఎవరు వచ్చారా ఇంతకి? చెప్పండి. మీ పిల్లలు ఎవరు వచ్చారా? ఎవరు రాలేదండి, అంటే పిల్లలందరికి ఇప్పుడు పరీక్షలు కదా, వాళ్ళు బిజీలో ఉన్నారు అనమాట. బెంగళూరులో ఎవరో ఉన్నారు కదమ్మా, బెంగళూరు నుండి ఎవరో ఇంటర్వ్యూ చేశారు లాస్ట్ టైం మీరు? అలా బెంగళూరు నుంచి 2 పిల్లలు వచ్చారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు పరీక్షలు అన్నారు అనమాట. అందుకని ఎవరికి చెప్పలేదు. పర్వాలేదు చూద్దాం. ఒక ట్రయల్ కోసం మళ్ళీ చాలా రోజుల తర్వాత పెట్టాను నేను, చేద్దాం. తోపిల్ల వారి లాగా పద్యపట్టణంలో అని పెట్టండి, అందరు మన కావాలి, ఎవరి పద్యాలు వాళ్ళు పాడుకుంటే సరిపోతుంది. మీరేమైనా భక్తి గేయం పాడగలుగుతారా శారద గారు? పాట పాడమంటారా? పాడండి. పాట చాలా రోజులు అయింది. పర్వాలేదమ్మా, ఏముంది, మనం అనుకోవటం. నాకు చాలా ఇష్టమైన పాట అండి. తందనానా హే తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా తందనానా హే తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానా హి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా తందువగుహీనాది కములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ
కందువగు హీనాదికములిందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానాపురే, తందనానా ఫళ తందనానా ఫళ, తందనానా ఫళ తందనానా. కడగియే నుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సునకము మీద కొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా, జడయు శ్రీ వెంకటేశ్వరు నామముకటే, ఈశ్వరు నామముకటే, ఈశ్వరు నామముకటే. తందనానాహి తందనానాపురే, తందనానా భళ తందనానా భళ, తందనానా భళ తందనానా భళ తందనానా. ధన్యవాదాలు సోదరు. పాడారండి, చాలా బాగుంది. చక్కగా పాడారండి. చాలా బాగుంది. శారద గారు ధన్యవాదాలండి, చాలా సంతోషం అండి. ఎందుకో మంచి మిమ్మల్ని పాట మిస్ అయిపోతున్నాం. ఈసారి కొంచెం కలిశారు, చాలా కాలం అయింది మీతో. ఆ, చాలా ధన్యవాదాలు. ఏ ఊర్లో ఉంటారండి శారద గారు? ఏ ఊర్లో ఉంటారు? చెన్నై అండి, చెన్నై. చెన్నై. రాతగారు వాళ్ళు ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు వెళ్ళారట. ఆహా. నేను ఒక పద్యం చదివినిపిస్తా, నా సొంత అయ్యా, స్వీయ పద్యం ఒకటి చదివినిపిస్తా. ఓ తప్పకుండా. గాత్రం లేదు, మీలాగా అంతా ఇది కాదు, పద్యం మామూలుగా చదువుతాను. తప్పులుంటే మన్నించ ప్రార్థన ముందుగానే. పద్యములల్లగా పదములు తెలియవే, అక్షర జ్ఞానమునంత లేక, సూక్తులు చెప్పియు సూచనలివ్వగా, శక్తియే లేనట్టి శ్యామకుండ. ఏమి పూజలు సలిపి ఏ దేవిని భజింతు, లోకములేటి లోకమాత నే శరణమనగా నిప్పులా లేనేలేను. ఏమి చెయ్యగలనో ఏల తల్లి, పెద్దలెవ్వరు నేర్పరు బిల్వ పూజ. స్వయముగానే మొదలిడగా స్వరము లేదు, మంత్ర జపమును చేయగ మరుపుగల్గు. సర్వమీవని నమ్మితి శారదాంబా. చక్కగా చెప్తున్నారండి, ఏమండి? అద్భుతంగా చక్కగా చెప్పారండి. పద్యాలు గణాలు రావు అని తెలియడం అనేది మనసారా ఆదిత్యుడి మీద ఒకటి మాఘమాసం కదా అనేసి పెట్టాను ఒకటి. బాగుంది. అది ఒక ఇది ఒక అనుభవమైనటువంటి పద్యం అన్నమాట. ఇది దాని గురించి కొంచెం ప్రసాద్ గారే దీన్ని సర్టిఫికేట్ ఇస్తారు కొద్దిగా, అది కూడా చెప్పాలి. నేను నా పద్యాలని 90% వారే సవరణ చేస్తున్నారండి. కూడా వారే. అన్నట్టు ప్రసాద్ గారు నా పద్యాలు ఒకసారి చూడండి, కొంచెం వినిపించాను. ఇంకా ఏం మిగిలాయండి? అది ఏదో ఒప్పుకోలే, భవిత యువత భవిత అని ఏదో ఒక పంపించమన్నారు. 10 పద్యాలు రాసి చూశాను నేను ఒకసారి. ఓకే ఓకే, అదే మీరు రాస్తే చూడకలే రామాయణం. అయ్యో ఒకసారి చూడండి. చూస్తాను ఒకసారి. ఈ మాఘమాస శుభ సందర్భంగా ఇంకొక పద్యం ఇది చెప్తున్నానండి. చెప్పండి. అది యొక్క కర రమ్యము ఆదిత్య గోళము, భగభగలాడెడు భానుడెప్పుడు, సాధ్యముగా నట్టి సవితుని దామము. తాపసుల నెలవై తన రుచుండు, ఎందరో తాపసులెంతయో నిష్టతో సలిపి పొందిన దివ్య సదనమదియే. బంగారు వర్ణాల పాదపములు గల్గి సెలయేళ్లు ప్రవహించు సీమలోన, అన్యులకు గోచరము గాని అంతరాన దర్శనము చేసుకును వారు ధన్యులు కదా. తత్వవేత్తలు తరింత్రు తన్మయాన, హర్షమున ముంచివేయు దివ్యానుభవము. ధన్యవాదాలు. చాలా బాగుంది. దేని గురించి అండి ఇది? ఏమండి, దేని గురించి ఇది? ఇది ప్రాక్టికల్ గా నాకు ఒకటి అనుభవం అయింది, దాని మీద రాశారనమాట. ఆదిత్య గోళం గురించి. ఆదిత్య మండలం అనే ఒకటి ఉంది. ఆదిత్య మండలంలో ఒక అనుభవం అయిన ఒక సబ్జెక్ట్ తీసుకొని నాకు ఎందుకో తోచింది.
దాని మీద అంటే రాశారు. ఆదిత్య మండలం అంటే ముందు గుర్తొచ్చేది వేడి. సూర్యుడు. క్షత్రియులు యుద్ధం చేస్తే వీరమరణం పొందిన వాళ్ళందరూ ఆదిత్య లోకాన్ని చేరుకుంటారు అని అది మన నమ్మకం. అది ఆ లోకాన్ని ఆదిత్య మండలం అంటారు. సూర్య మండలంలో దాన్నే మధ్యలో నారాయణమూర్తి ఉంటారు. నారాయణమూర్తి అంటే రెండు అర్థాలు, ఒకటి సూర్యనారాయణమూర్తి అని, ఒకటి విష్ణు అని. విష్ణు రూపంలో ఉన్న సూర్యుని చూసుకుంటే అది క్షత్రియులు ఎవరైతే యుద్ధం చేసి వీరమరణం పొందుతారో వాళ్ళందరూ ఆ లోకాన్ని చేరుకుంటారు అన్న దాని ఆదిత్య మండలం అని పేరు విన్నాను. ఇంకా మీరు చెప్పింది మీ వేరే ఉండొచ్చు, అది వేరే. యోగ సాధనలో రకరకాల, మన సూర్యుడు అంటే ఇంకో అర్థం ఇస్తారు, చంద్రుడు అంటే ఇంకో అర్థం ఇస్తారు. ఇవన్నీ కూడా కుసుమ కుమార్ గారు పాడిన పాటలాగా స్వీయ అనుభవాలండి. ఎవరి అనుభవాలు స్వీయ అనుభవంతో రాసినటువంటి పద్యం ఇది. మా మాతా సరోజిని దేవి గారిని గురువు గారు ఉండేవారు ఇందులో అండి, ఇక్కడ ఉప్పల్లో ఉండేవారు. వారు ద్వారా ఆమె ఒక సందర్భాలు చెప్తే దాని వల్ల నేను అది సభలో చెప్పే పరిస్థితి కాదులే కానండి, నేను ఒకసారి పర్సనల్ గా ఎప్పుడైనా చెప్పగలుగుతాను. అది ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోవాల్సింది కాదండి. లేదు, అది ఆ అనుభవంతో రాసినటువంటిది ఈ యొక్క పద్యం. ఏ గురువైనా అలాగంటారు, ఏ అనుభవం చెప్పినా సరే ఎవరితో షేర్ చేసుకోవద్దంటారు వీళ్ళంతా. కానీ మీరు ముందు చదివిన శేష పద్యం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇది రాదు అంటూనే సరైన భావాన్ని చెప్పగలిగారు, మీ మనసులోని భావం చెప్పారు. అది నరసింహ శతకంలో అంటాడు ముందే, పద్మలోచన శీస పద్యముల్ని మీద చెప్పబూనితనయ్యే చిత్తగింపు, గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠనం లేదు. అలా అంటాడు. కానీ అవన్నీ గణయతి ప్రాసలు కరెక్ట్ గా ఉంటాయి. అదే అమరకాండైత్రయం అమర చూడగలేదు. అమరకాండలో 3 ఉంటాయి, ఆ 3 కాండలు నేను చదవలేదని, అమర కోసం చదవలేదు. అమరకాండత్రయం అమర చూడగలేదు, శాస్త్రములు గ్రంథములు చదవలేదు, నీ కటాక్షంబున నీ రచించట గాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప అని చివరిలో మంచి సజెషన్ ఇస్తాడు. ఏంటంటే తప్పు పడితే మాత్రం ఏం భయపడక్కర్లేదండి. తప్పు పడితే ఏమి సద్భక్తి తక్కువగునే, భక్తి తగ్గిపోతున్నాయండి తప్పులు వస్తే మాత్రం. చెరుకునకు వంకపోతేమి చెడును తీపు, చెరుకు గడ వంకరగా ఉందని తీదనం తగ్గిపోదు కదా. అలాగా నా పద్యాలలో అవును, నాకు చాలా నచ్చిన పద్యం నరసింహ శతకంలో. మంచి పద్యాలు, అద్భుతం కదండి, అద్భుతమైన పద్యాలు. చెప్పండి, ఏదో శారద గారు చెప్పబోతున్నారు. చెప్పండి శారద గారు. శారద గారు మీరే మాట్లాడండి. చెప్పండి, మీరే మాట్లాడండి, ఏదో మాట్లాడబోతున్నారు. మీరు చెప్పాలంటున్నారు కదా. నేను మాట్లాడబోతున్నాను. అయ్యో నాకేం రాదండి, ఏదో పిల్లలకి పద్యాలు చెప్పమంటే చెప్తా గానీ నాకు అంత రాదండి. అదేం లేదమ్మా, బాగానే మంచి చక్కగా చదువుతున్నారు, పద్యాలు బాగొచ్చు, మీ పాటలు వచ్చు, చక్కటి గంటలు. అయ్యా నాదో సూచన ఏంటంటే, ఇప్పుడు ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది, మార్చి 15 దాకా ఇలాగే ఉంటారు పిల్లలు. ఎగ్జామ్ అని అంటారు ఎవరైనా సరే. కలుద్దాం. మార్చి 15 తర్వాతే పిల్లలు జాయిన్ అవుతారు తప్ప ఎవరు లోపల వస్తారు నేను అనుకోవట్లే. 15 రోజులు ఒకసారి మీటింగ్ పెడదాము, చూద్దాం, వచ్చిన వాళ్ళు వస్తారు, ఇబ్బంది లేదు. అది అలానే మన స్వీయ పట్టణం పెట్టుకోవచ్చు మామూలుగా, అవధానం లేని సాటర్డే స్వీయ పట్టణం పెడదాం. ఎవరు జాయిన్ అయితే మంచిదే, స్వీయ పట్టణం పెట్టుకుంటే సరిపోతుంది. శ్రీపట్నం అంటే బాగా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. అంతేనండి, మనకు కావాల్సింది మన గ్రూప్ వాళ్ళమే, ఎవరు వచ్చినా సరే వాళ్ళు రాసుకున్న పద్యాలు మాకు ఒకసారి వినిపిస్తే అందరూ వింటే చాలా సంతోషం. మీరు రాసుకుని మీరే చదువుకుంటే. అవును అవును, పుస్తకాల్లో కూడా ఎవరు చదవటం లేదు, కనీసం బలవంతమైన వినిపించచ్చు. పారిపోతున్నారండి, ఏదైనా చెప్దామంటే పారిపోవడమే కష్టంగా ఉంది. అక్కడ చెన్నైలో ఎలా ఉందమ్మా ప్రోగ్రామ్స్, ఎలా తెలుగు గురించి ఎలా చేస్తున్నారు? బాగా జరుగుతాయండి, యూనివర్సిటీలోను అక్కడ మిగతా సాంస్కృతిక సంస్థల్లో బాగా జరుగుతాయి ప్రోగ్రామ్స్ కూడాను. కానీ వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళే, పిల్లలు ఎవరు యంగర్ జనరేషన్ వాళ్ళు ఎవరు రారు. కానీ చెప్తే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటే బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. మాకు రాధ గారిని తీసుకెళ్లి, నేను మంచి రాధ గారు, డాక్టర్ రాధ గారు ఉన్నారు కదా గైనకాలజిస్ట్, ఆవిడ పిల్లలతో మంచి ఎంజాయ్ చేస్తారు. ఆవిడ ఇందులో మన దాంట్లో పార్టిసిపేట్ అవుతుండగానే తోపిల్ల వారి దాంట్లో లీనమైపోయారు, ఇప్పుడు అడిపోతున్నారు.
అంటే ఆవిడేనా వాడపల్లి రాదు కదా ఇది? అంటే రాధారాణి గారు, డాక్టర్ రాధారాణి అని గైనకాలజిస్ట్ ఆవిడ. మరి వాడపల్లి కాదా? ఒక వాడపల్లి కాదు కాదండి, కాదు కదా? సూర్యదేవర రాధారాణి గారు ఏదో ఉంది. కానీ మంచి పండితురాలు కూడా ఆవిడ, చదువుకుంది, అంత డాక్టర్ ఇది చేసినా కూడా మంచి పద్యాలు అవుతుంది. మాతో పాటు రావటం, పార్టిసిపేట్ కావటం అందులో బాగా జరిగిందండి. ఓకే, అందరికి ఇబ్బంది కలిగించాను ఇవాళ. ఇందరితో మీరెంత శ్రమ పడుతూ చెయ్యాలని ఒక తపన ఉందండి. పిల్లలకి ఏదో నేర్పాలి. నేను జూమ్ ఎందుకు తీసుకున్నానంటే కేవలం పిల్లల కోసమే. పిల్లలు వాళ్ళ జూమ్ లో వాళ్ళ పద్యాలు విని వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ఫ్యూచర్ లో వాళ్ళు మంచి పద్యాలు అవుతారు కానీ చాలా కష్టపడ్డది జూమ్ కోసం అని. నిజంగా దీనికోసం నెక్స్ట్ టైప్ నాకు అవధానాలు అంటే ఇష్టం కనుక అవధానాలు పెట్టుకుందామని. ఈ రెండే కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ ఉండట్లేదండి వాళ్ళు. అసలు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులే పెద్ద పిల్లల్ని దేంటి ప్రోత్సహించట్లేదు. నేర్చుకోండమ్మా, మా భాషలో ఇంత ఉంది అని. ఇంకొకటి ఏంటంటేనండి, ఇక ఇప్పుడు ఈ ప్రేమ వివాహాలు అయ్యేసరికి వేరే వేరే భాషల వాళ్ళు కూడా వస్తున్నారు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తల్లి ఎంకరేజ్ చేస్తే వచ్చేటట్టుగా తండ్రి వెంకాల కూర్చొని చెప్పించలేదు. అందుకని వాళ్ళకి భాష మాట్లాడతారు కానీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ప్రసాద్ గారు, ముగింపు పలుకులు మీరే. అయ్యా మాదే ఉంది, మన వచ్చారు కనీసం 2 సోదరులు వచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు. మీరు మా కోసం 30 గంట స్పెండ్ చేశారు, చాలా సంతోషం. చాలా ధన్యవాదాలండి అందరికి. 15 తర్వాత పెట్టుకుందాం ఇది పిల్లల ప్రోగ్రామ్. అవధానాలు ఉంటాయి. అమ్మ మీకు కూడా అవధానాలు ఎప్పుడైనా పెడతాను, రండి జూమ్ లో చూడండి. చూడటానికి ఏముంది, మీరు ఏదైనా అంశాలు ఇస్తారంటే కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. మా కుసుమ కుమారి గారు బలవంతం మీద ఇందులోకి లాక్కొచ్చా చెప్పాలంటే ఉండే ముందరే. ఎందుకంటే ఏదో ఒకటి నాకేం వచ్చండి అంది. ఆయన కూడా రాండి. ఇప్పుడు ఆవిడ సమస్యలు ఇచ్చి మమ్మల్ని అదరగొడుతున్నారు. సమస్య 2 కూడా. అట్లాగే రండి, మీరు కూడా చక్కగా మనం కలుద్దాం. ఎక్కడ వాళ్ళం మన యువత స్నేహితపూర్వకంగా ఆప్యాయతగా మనం కలవచ్చు. అట్లాగే ధన్యవాదాలండి అందరికి. నమస్కారం. ధన్యవాదాలు అందరికి. నమస్తే అండి. శుభ సంధ్య.